గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండస్ట్రీలో ఒక బర్నింగ్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. వాళ్ళ వేతనాలను పెంచమని వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది, దీని తీవ్రత ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. ఒక ప్రొడ్యూసర్ ఎంత నలిగిపోతారు, ఇలాగ సడన్గా మేము స్ట్రైక్ మేము ఆపేస్తాం మేము రాము అంటే ఎంత నలిగిపోతారు అనే విషయం కూడా తెలుసు. ఎందుకంటే వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు 3 yearsకి ఒకసారి కదా మేము అడుగుతున్నాం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. తెలుగు సినిమా స్పాన్ పెరిగింది అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. ఇంత దీంట్లో ఉన్నప్పుడు హీరోలకి 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఇవ్వగలుగుతున్నప్పుడు మాకు పెంచాల్సిన ఈ చిన్న అమౌంట్లో ఒక 30% మీకేంటి పెద్ద ఇష్యూ? మీరు హీరోలకి 100 కోట్లు ఇస్తున్నారు, మా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంటే నిజంగానే ఇండస్ట్రీ ఏమన్నా హీరో సెంట్రిక్ ఇండస్ట్రీగా మారిపోయిందండి. అంటే ఓన్లీ వాళ్ళకి మాత్రమే పెద్ద పెట్టేసి మిగిలిన వాళ్ళకి అంత వాళ్ళు ఏమి మిగిలిన వాళ్ళు ఎవరు మాకు ప్రయారిటీ కాదు, మేము ఇచ్చిందంతా తీసుకోండి అనే సెన్స్లో ఉందండి. ఒక లాజిక్ ఒకటి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ రైస్ చేసిన పాయింట్లో ఇప్పుడు కొంతమంది హీరోలు అప్పటిదాకా విజిబిలిటీ లేని వాళ్ళు ఒక్క సినిమాతో మా రెమ్యూనరేషన్ 5 crores అనగానే ప్రొడ్యూసర్లు ఈజీగా పెంచుతున్నారు, చాలా టైమ్స్ పెంచుతున్నారు. ఇక్కడ 30% అనేది చిన్నది కదా. వర్కర్స్కి సంబంధించిన దాంట్లో ఒక 3 crores 5 crores పెరగచ్చు. దట్ ఈస్ నాట్ షేకింగ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. బట్ వెరస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఒక బర్నింగ్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. 24 Crafts యూనియన్ మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ జీతాలు పెంపమని వాళ్ళ వేతనాలను పెంచమని వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే రిక్వెస్టింగ్ మేనర్ ఎలా ఉందంటే ఒక్కసారి 30% పెంచమని, అండ్ ఇప్పటి నుంచి మేము షూటింగ్లు అయితే రావట్లేదు, షూటింగ్లు నిలిపివేస్తున్నామని చెప్పి వాళ్ళ వైపు నుంచి అయితే వాళ్ళు ప్రకటించారు. ఇటువైపు ప్రొడ్యూసర్స్ నుంచి కూడా, ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా దానికి సముఖంగా లేరు. వాళ్ళైతే 5% అయితే ఓకే, 10% వరకు సముఖంగా ఉండేలా కనిపిస్తున్నారు. బట్ వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ కాస్త నిర్మాతలకి పాపం చాలా నిజంగా నిర్మాతలు నలిగిపోతున్నారు అన్నమాట మధ్యలో. బికాస్ ఏ సినిమా ఆగినా, ప్రొడక్షన్ కాస్ట్ అంతా పెరిగినా, ఏ కాస్ట్ పెరిగినా అది నిర్మాతకే భారం కాబట్టి. సో ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది, దీని తీవ్రత ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. సో మనతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్. బాగున్నారా సార్? ఫైన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఒక డైరెక్టర్గా మీరు టెక్నీషియన్స్ని, అందరు టెక్నీషియన్స్ని చూస్తారు, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ కష్టం ఏంటి, దాని వెనక వాళ్ళు నిజంగానే ఇప్పుడు ఈ రోజుల్లో ఇచ్చే వేతనాలకి బ్రతకగలరా లేదా అనే విషయం మీకు తెలుసు, ఆ ఎమోషన్ మీకు తెలుసు. ఇంకోవైపు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎంత నలిగిపోతారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత నలిగిపోతారు, ఇలాగ సడన్గా మేము స్ట్రైక్ మేము ఆపేస్తాం మేము రాము అంటే ఎంత నలిగిపోతారు అనే విషయం కూడా తెలుసు. సో మీరు పర్ఫెక్ట్ సార్ అంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి. సో ముందుగా ఏంటి దీని తీవ్రత ఏంటి? ఇక్కడ 2 సైడ్లు కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు 3 yearsకి ఒకసారి కదా మేము అడుగుతున్నాం, 3 yearsకి 30%. అది ముందుగా లాస్ట్ ఒప్పందాలు ఎప్పుడైతే జరిగాయో వేతన ఒప్పందాల్లో ఆ టైంలో అనుకున్నాం ఒక 3 సంవత్సరాల తర్వాత 30% పెంచుతాం ఇప్పటికి దీంతో అని డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అలాగే ఫెడరేషన్కి మధ్య జరిగిన డిస్కషన్స్లో ఆ తర్వాత జరిగాయి. ప్రతిసారి కూడా ఈ రివిజన్లో ఒక క్లాష్ అయితే వస్తుంది. ఎందుకంటే అడగటానికి లిమిట్ ఉండదు, అడగటానికి ఇవ్వటానికి కొన్నిసార్లు లిమిటేషన్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. తెలుగు సినిమా స్పాన్ పెరిగింది అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. ఇంత దీంట్లో ఉన్నప్పుడు హీరోలకి 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఇవ్వగలుగుతున్నప్పుడు మాకు పెంచాల్సిన ఈ చిన్న అమౌంట్లో ఒక 30% మీకేంటి పెద్ద ఇష్యూ? ఎందుకు దీన్ని ఇంత ఇది చేస్తున్నారు? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంది. 3 years క్రితం ఉన్న రెంట్లు ఇప్పుడు లేవు, ఇప్పుడు రెంట్స్ పెరిగాయి. ప్రతి దీంట్లో కూడా పెరుగుతున్నప్పుడు మమ్మల్ని కూడా ఈక్వల్గా తీసుకొని వెళ్ళాలి కదా అనేది వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్న ఒక ఇష్యూ. అండ్ డెఫినెట్గా మనం బీయింగ్ వర్కర్స్ సైడ్ మనం ఆలోచిస్తే చాలా జెన్యూన్ రీజనే మనకు కనపడుతుంది. అంతే కదా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో 3 సంవత్సరాల క్రితం ఉండే సేమ్ ఇన్కమ్ తోటి మనం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అందరినీ ఒక ఘాటిని కట్టడానికి వీల్లేని ఒక పరిస్థితి. అంటే ఈవెన్ వర్కర్స్లో కూడా చీఫ్ టెక్నీషియన్స్ ఉంటారు, లేకపోతే ఆర్డినరీ డైలీ వేజెస్లో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. డైలీ వేజెస్లో వర్క్ చేసే వాళ్ళకి అది ఒక సూపర్ స్టార్ సినిమా అయినా, 1000 కోట్ల సినిమా అయినా, లేకపోతే ఒక అత్యంత చిన్న సినిమా అయినా కానీ వాళ్ళ వర్క్ అండ్ లేబర్ సేమ్, అండ్ దట్ ఈస్ కాంపన్సేటెడ్ సేమ్.
సో ఒక పెద్ద సినిమాకి మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 10,000 ఇస్తారు, చిన్న సినిమాకి 1,000 రూపాయలు వస్తాయి అన్నది కాదు. దేనికైనా కానీ ఒకటే రేటు అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో పెద్ద టెక్నీషియన్స్ ఏంటంటే ఈవెన్ కెమెరామెన్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ వీళ్ళు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ, బట్ వేరే చిన్న స్థాయిలో ఉన్న బేసిక్ వర్క్ చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో, లైట్ మ్యాన్లు కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ యూనియన్ రేట్స్ ప్రకారమే వాళ్ళు లబ్ధి పొందుతారు. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ మనం అక్కడ వినాల్సి వస్తుంది. బట్ ఇది అందరికీ సేమ్ కాదు. అందరి ప్రొడ్యూసర్స్ కూడా ఈ రేటుని, అంటే ఇప్పుడున్న రేటుని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో ఒక 1000 కోట్ల సినిమా లేకపోతే 500 కోట్ల సినిమాలు, ₹1,00,00,000 సినిమాలు కూడా జరుగుతూ ఉండే దీంట్లో వీళ్ళకి ఇది ఎక్కువ అనిపిస్తుంది, వాళ్ళకి అది అసలు నథింగ్ అనిపించవచ్చు. సో బట్ వాళ్ళ టార్గెట్ ఏంటి, దాన్నే చూసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడుండే వాళ్ళ పొజిషన్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అనేది చాలామంది చిన్న మధ్యతరగతి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీడియం బడ్జెట్ అండ్ లో బడ్జెట్ సినిమాలు. సో ఇక్కడ వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటి, ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు, రిలీజ్ అయిన తర్వాత అది పెద్ద సినిమా అవుతుంది లేకపోతే అది చిన్న సినిమా అవుతుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉంటారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మీరు ఎలాంటి స్కేల్లో మౌంట్ చేస్తున్నారు ఒక సినిమా అనేది కూడా మనం చూడవలసిన అవసరం ఉందండి. ఈ రెండిటికి మధ్య ఎమికబుల్గా ఉండాలి. యాజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హూ ఈజ్ మేకింగ్ మోస్ట్లీ స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తున్న నేను ఈ రెండింటి మధ్యలో ఒక వేరియేషన్ నుంచి చేయడం అవసరమేమో అనే ఒక ఫీలింగ్ నాకు ఉంది. వర్కర్స్కి సంబంధించినంత వరకు కాంపన్సేట్ చేసే విషయంలో చీఫ్ టెక్నీషియన్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్ మీద తీసుకుంటారు, దానికి వాళ్ళకి కావాల్సినట్టు కాంపన్సేట్ చేసుకుంటారు. దట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్. మనం వర్కర్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి సంబంధించినంత మటుకు చిన్న సినిమాలకు ఒక రేటు, పెద్ద సినిమాలకు ఒక రేటు పెడితే మేబీ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందేమో అన్నది నా ఒపీనియన్. సో ఓకే, అంటే ఇప్పుడు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ డైరెక్టర్, మీరు ఒక ఆల్మోస్ట్ 25 years అవుతుంది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు చాలాసార్లు జరిగాయి. ఎప్పుడూ కూడా అడిగేవాళ్ళు అడగాలని అనుకుంటారు, ఇచ్చేవాళ్ళు ఎంత తక్కువ ఇవ్వాలి అని చూసుకుంటారు. దిస్ ఈజ్ అ బయర్ అండ్ సెల్లర్ మార్కెట్ అండి. మీరు ఎప్పుడన్నా కొనాలనుకున్నప్పుడు, ఒక స్థలం తీసుకున్నా, ఒక రియల్ ఎస్టేట్ తీసుకున్నా, మీరు కొనాలనుకున్నప్పుడు ఒకలాంటి అప్రోచ్ ఉంటుంది, మీరు అమ్మాలనుకున్నప్పుడు ప్రపంచం మొత్తం వేరుగా మాట్లాడుతూ ఉంటుంది. సో అందుకే అంటాం, మనం అమ్మపోతే అడవి, కొనపోతే కొరివి అనేది మనం ఎందుకు అంటామంటే, బికాజ్ మనం ఎటు సైడ్ ఉన్నాం ఆర్గ్యుమెంట్కి లేకపోతే రిక్వైర్మెంట్కి అన్న దాని ప్రకారం మన యాటిట్యూడ్స్ మారుతాయి, మన ఆర్గ్యుమెంట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడూ జరిగే విషయమే. ఎందుకంటే అడిగేవాళ్ళు ఎంత మ్యాక్సిమం వస్తే బాగుంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంత తక్కువలో చేయించుకుంటే బాగుంటుందని ప్రొడ్యూసర్ అనుకుంటారు. ఎలా ఉంచారు అంటే వాళ్ళ రిజల్ట్ అప్పుడు ఏమొచ్చింది గతంలో జరిగిన సందర్భాలు? ఈసారి ఒక నెగోసియేషన్ జరుగుతుంది, అమికబుల్గా వయా మీడియాగా ఏదో వస్తారండి. అంటే అందరూ సర్వైవ్ అవ్వాలి కదా ఈ గేమ్లో. పోస్ట్ కరోనా చాలా మారిపోయాయండి ఇన్ ద సెన్స్. అంటే ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు సార్, ఒకటి రైస్ చేశారు, ఏంటంటే మేము ఆగిపోతున్నాం, ఇక్కడ నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నాం అని వీళ్ళు చెప్పినప్పుడు కొత్త వాళ్ళని తీసుకొస్తాం, స్కిల్డ్ పర్సన్స్ని తీసుకొస్తాం అనే ఒక చిన్న స్టేట్మెంట్ వల్ల ఏంటి ఇప్పుడు ఏమన్నా కొత్త తరం, ఐ మీన్ ఈ యూనియన్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు కొత్త విషయమే, అప్పుడు ఏం లేవు, వచ్చింది. ఇప్పుడు కూడా ఏమన్నా మార్పు జరగబోతుందా, నిజంగానే కొత్త వాళ్ళని తీసుకొచ్చి యూనియన్స్కి అతీతంగా ఏమైనా చేయబోతున్నారా అనే? గతంలో కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చింది. ప్రొడ్యూసర్ అనే అతను రైట్ఫుల్ దీంట్లో డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను స్పెండ్ చేస్తున్నాను, నాకు ఎలాంటి వాళ్ళు కావాలి అన్నది నేను డెసిషన్ తీసుకుంటా. సో ఆ డెసిషన్ తీసుకునే హక్కు ఎప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్కి ఉండాలి. అది గతంలో కూడా ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది, గతంలో కూడా ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఓకే మీరు కావాలంటే పెట్టుకోండి, కానీ మిగతా వాళ్ళని మేము ఎవరిని కోఆపరేట్ చేయకుండా మేము చూస్తాము అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. 24 క్రాఫ్ట్స్లో ఉంటాయి, మేబీ నేను వర్కర్స్ నలుగురిని నేను తెచ్చుకోవచ్చు, ఆర్ట్ వాళ్ళని తెచ్చుకోవచ్చు, ఏదో ఒక స్కిల్డ్ విషయంలో వాళ్ళ యూనియన్లో మెంబర్ లేకుండా నేను చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళు నాన్ కోఆపరేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఉందండి. మీరు టోటల్గా నాన్ యూనియన్ మెంబర్స్ చేసుకున్నా కానీ వాళ్ళు ఏమీ అబ్జెక్ట్ చేస్తున్న సందర్భాలు ఏమీ లేవు. సో ఎందుకంటే బికాస్ మా స్కేల్ ఇది, మేము ఇందులో చేసుకుంటాము అనేదానికి. బట్ వేరేస్ ఒక బిగ్ స్కేల్ మీద మౌంట్ చేసిన ఫిల్మ్కి ఆల్రెడీ ట్రైన్డ్ వర్కర్స్ మాత్రమే అవసరం పడుతున్నారు. సో అంత ఈజీగా మనం మ్యాన్ పవర్ని రీప్లేస్ చేయలేం, ఎందుకంటే స్కిల్డ్ వర్క్ మనకు ఉంటుంది కాబట్టి. సో సెమీ స్కిల్డ్ అండ్ నో స్కిల్, రెగ్యులర్ ఓన్లీ బరువులు మోసేవి ఇలాంటివి అనుకుంటే ఇట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ యాక్చువల్లీ ఒక సినిమా కార్పెంటర్ లేకపోతే ఒక సినిమా పెయింటర్ వీళ్ళ తాలూకా సెన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి, వాళ్ళ అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. ఒక మామూలు ఒక పెయింటర్ని తీసుకొని వచ్చి ఒక సెట్ పెయింటింగ్ చేసే వాళ్ళకి చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది 1 week కంటే ఎక్కువ అవసరం లేదు అనేది ఇక్కడ ఉంటుంది. బట్ వేరే ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది 100 సంవత్సరాలు ఉండాలనుకుంటాం, అక్కడ ఒక నెల ఉంటే చాలు, ఆ తర్వాత అంత స్క్రాప్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ అప్రోచ్.
సో ఈ స్కిల్ ఉన్న వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నది. ఈవెన్ ఫైటర్స్ విషయంలో కూడా చాలాసార్లు ఈ గొడవలు జరిగాయి. మనం ఇప్పటికి కూడా చెన్నై నుంచి ఫైటర్స్ని తెచ్చుకుంటున్నాం. ఎందుకు ఇక్కడే మనం మ్యాన్ పవర్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం? అండ్ అలాగే ఫైటర్స్ విషయంలో అండ్ డాన్సర్స్ విషయంలో కూడా ఈ ఇష్యూస్ వచ్చాయి. కొత్త వాళ్ళని వీళ్ళు రానివ్వటం లేదనే ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళకే జాబ్ లేదు, కొత్తగా మేము ఎలా అకామిడేట్ చేస్తాము అంటారు. సో ఇది ఎప్పుడూ కూడా క్లాష్ ఉంటుంది. మనం ఏ సైడ్ ఆఫ్ ద ఫెన్స్ ఉన్నామన్న దాని ప్రకారం మన ఆర్గ్యుమెంట్ మారిపోతుంటుంది. నేను చెప్పాను కదా, నేను ఒక వర్కర్ సైడ్ ఉన్నాను అనుకోండి, నేను ఇమీడియట్గా నా ఆకలి గురించి ఆలోచిస్తాను. నేను ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నా టెన్షన్ గురించి నేను ఆలోచిస్తాను. ఒకవేళ నాది పోతే ఎవరు కాంపన్సేట్ చేయటం లేదు కదా. ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు, సరే నాకు ఇవ్వాలి అన్నది వరకు. ఒకవేళ నాకు పోతే నేను ఎవరిని డిమాండ్ చేయాలి? దెర్ ఇస్ నథింగ్. అంటే నాకు ఒక సేఫ్టీ నెట్ లేదు కదా యాజ్ అ ప్రొడ్యూసర్గా. సో మీరు అందుకని కాలర్ పట్టి మా చేత డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. సో యాక్చువల్లీ ఇది ప్రజాస్వామ్యం సార్. అంటే ఇప్పుడు ఇలాంటి నిరసనలు ఎప్పుడైనా ఎందుకు జరుగుతాయి అంటే న్యాయం జరగడం కోసం నిరసనలు జరుగుతాయి కొన్ని, అవి చాలా పాజిటివ్. బట్ థింగ్ ఏంటంటే కొంచెం ఇది బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో ఉంది అనేది కొంతమంది అభిప్రాయం. ఏమంటారు మీరు? మీకు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు నిరసన? సో అదే మనం ఏ సైడ్ కూర్చున్నాం అన్న దాని ప్రకారం మన ఆర్గ్యుమెంట్ మారుతుందని చెప్పాను కదా. ఇది బ్లాక్మెయిల్ కాదు, మా సత్యాగ్రహం అని వాళ్ళు చెప్పొచ్చు. సో దట్స్ ఒక ఫార్మ్ ఆఫ్ ఇది. మేము వర్క్ చేయమంటున్నాం అంతే. వీళ్ళు ఏమంటారు, ఓకే మీరు వర్క్ చేయొద్దు, ఎవరిని ఫోర్స్ చేయలేం, బట్ మేము వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇంకొకరితో వచ్చినప్పుడు మీరు ఆపకూడదు అనేది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మా పని మేము చేసుకుంటాం, మా వర్కర్స్ని మేము పెట్టుకుంటాం, మా బాధలు మేము పడతాం. డెఫినెట్గా స్కిల్డ్ వర్కర్స్ ఉంటే బాగుంటుంది. కొత్త వాళ్ళని తీసుకొచ్చారంటే వాళ్ళని ట్రైన్ చేసేటప్పుడు జరిగే మిస్టేక్స్ అన్నిటికీ కూడా పెనాల్టీ మేము భరించాల్సి వస్తుంది. వీఆర్ రెడీ ఫర్ దట్ అనే ఒక ఇష్యూ. ఇది ఒక మ్యాటర్ ఆఫ్ స్టేల్మేట్ అండ్ అతి త్వరలో ఇది సాల్వ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సమస్యలే, ప్రపంచ యుద్ధాలే సాల్వ్ అయినప్పుడు ఈ చిన్న చిన్న ఇష్యూస్ సాల్వ్ కావని నేను అనుకోను. ఎందుకంటే రెండు సైడు కూడా ఏబుల్ లీడర్స్ ఉన్నారు కాబట్టి అన్ని రకాల మార్గాలనే ఎంచుకోవాలి. ఇప్పుడు మీడియా ముందుకు రాకుండానే ఈ చర్చ ముగిసిపోయి ఉంటే, డిస్కషన్ జరుగుంటే వేరేగా ఉండేది కదా. అంటే ఈ ముందు చాలా జరుగుతాయండి ఇలాంటివన్నీ. జరిగిన తర్వాతే మనం చూసేది కేవలం బయటకు వచ్చిన అవుట్కమ్సే కానీ చాలా రోజుల నుంచి నెగోసియేషన్స్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళ ప్రపోజల్స్ వెళ్తుంటాయి, వాళ్ళ కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఒక స్టేల్మేట్ వస్తుంది. వచ్చినప్పుడు ఇష్యూ బయట దాకా రావడం జరుగుతుందండి. సో ఇది ఒక రకంగా ప్రెషర్ టాక్టిక్స్, వాళ్ళ ప్రెషర్ టాక్టిక్స్ మేము రాము అన్నది, వీళ్ళ ప్రెషర్ టాక్టిక్ ఏంటంటే మేము ఇంకొకరిని పెట్టుకుంటాం అనేది. రెండిట్లో కలిపి ఏదో ఒక అమికబుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఉంటారు కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రొడ్యూసర్గా మాట్లాడండి సార్. అంటే ఏంటి అసలు సెన్సిబిలిటీస్ ఏంటనేది. ఇప్పుడు వీళ్ళు రైజ్ చేస్తున్న మీ మీద ఒక నింద వేస్తున్నారు. అపనిందలు ఏంటంటే మీరు హీరోలకి 100 కోట్లు ఇస్తున్నారు, మా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంటే నిజంగానే ఇండస్ట్రీ ఏమన్నా హీరో సెంట్రిక్ ఇండస్ట్రీగా మారిపోయిందండి? అంటే ఓన్లీ వాళ్ళకి మాత్రమే పెద్ద పెట్టేసి మిగిలిన వాళ్ళకి అంత వాళ్ళు ఏమి మిగిలిన వాళ్ళు ఎవరు మాకు ప్రయారిటీ కాదు, మేము ఇచ్చిందంతా తీసుకోండి అనే సెన్స్లో ఉందండి? డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇన్ ద సెన్స్, నేను సినిమా గురించే చెప్పట్లేదు, ఏ ప్రొడక్షన్ ఎవరు చేసినా కానీ అది ఆడియన్స్ సెంట్రిక్గా ఉంటుందండి, లేదా కన్జ్యూమర్ సెంట్రిక్గా ఉంటుంది. అంతేగాని హీరో సెంట్రిక్ ఏమీ కాదండి. కన్జ్యూమర్ ఏం చూస్తున్నారు అనేది. ఇప్పుడు నరసింహ అనే సినిమా, నరసింహ అవతారం మీద తీసిన ఒక యానిమేషన్ సినిమా చాలా విపరీతంగా ఆడుతుంది. సో ఇమీడియట్గా చాలామంది యానిమేషన్లు తీసేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి మొదలు పెడతారు. దే ఆర్ నాట్ హీరో సెంట్రిక్, దే ఆర్ నాట్ హీరోయిన్ సెంట్రిక్, దే ఆర్ నాట్ యానిమేషన్ సెంట్రిక్, వాళ్ళ ఆడియన్స్ సెంట్రిక్. ఆడియన్స్ ఏం కావాలనుకుంటున్నారు అన్నది ఆలోచించేవాడే బిజినెస్ మ్యాన్. తన కన్జ్యూమర్కి ఏం కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కన్జ్యూమర్, నేను ఒక 100 మంది కొత్త లైట్ మ్యాన్లో లేకపోతే లైట్ మ్యాన్స్కి విపరీతంగా ఇచ్చిన ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను మీరు చూడండి అని చెప్తే ఆడియన్స్ వస్తున్నారు అనుకోండి, నేను 200 మంది లైట్ మ్యాన్లు పెట్టుకున్నానని ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్ అండి. డిమాండ్ సప్లై. ఎందుకంటే పక్కా క్యాపిటలిస్టులు ఎంతోమంది కమ్యూనిజం మీద సినిమాలు తీసిన ఇండస్ట్రీ ఇది మనం చూసాం. ఎందుకంటే ఒక ఎర్ర జెండా సినిమా ఆడుతుంది అంటే ఈవెన్ ఏ కమ్యూనిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ కూడా ఒక కమ్యూనిస్ట్ సినిమా తీద్దాం అనుకుంటాడు. బికాస్ దే ఆర్ నాట్ ఐడియాలజీ సెంట్రిక్ కూడా కాదు. అండ్ ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే ఇది క్రియేటివిటీతో కూడుకున్న ఒక మంచి ఒక బిజినెస్. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ అనేది ఫండమెంటల్ పాయింట్. ఆ పాయింట్ని రీచ్ అవ్వడం కోసం, దాంట్లో కమర్షియల్ వైబిలిటీస్ని క్రియేట్ చేయడం కోసం ఒక ప్రొడ్యూసర్ అనే అతను ఆరాటపడడం 100% యాప్ట్ ఫ్రమ్ హిస్ సైడ్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తున్నది అతను. ఇప్పుడు మనం సైడ్ దీంట్లో కూర్చొని, గ్యాలరీలో కూర్చొని మీరు బాగా ఖర్చు పెట్టండి, మీరు సమాజం కోసం సినిమాలు తీసి మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేయండి, వేస్ట్ చేసుకోండి లేకపోతే అని చెప్పడం చాలా సింపుల్. బట్ మీరు అలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనడానికి ముందుకు రారు.
మీరు 100 రూపాయలు 150 రూపాయలకే ఇంత ఆలోచించేవాళ్ళు ఒక వ్యక్తి ₹1 కోటి 2 కోట్లు ఎందుకు పెట్టట్లేదని క్వశ్చన్ చేసే మోరల్ లాజిక్ ఎవరికీ లేదు, ఆడియన్స్కి ఎస్పెషల్లీ అని నేను చెప్పదలుచుకున్నాను. అది కరెక్టే. ఓకే, బట్ అంటే ఒక లాజిక్ ఒకటి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ రైస్ చేసిన పాయింట్లో ఇప్పుడు కొంతమంది హీరోలు అప్పటిదాకా విజిబిలిటీ లేని వాళ్ళు ఒకే ఒక్క సినిమాతో స్టార్డమ్ కొట్టిన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు స్టార్డమ్ కొట్టగానే అప్పటిదాకా నాకు తెలిసి వాళ్ళు ఒక ల్యాక్స్లోనో 1 crore కూడా దాటిన వాళ్ళు, ల్యాక్స్లో తీసుకునే వాళ్ళు సడన్గా మాకు 5 crores మా రెమ్యూనరేషన్ 5 crores అనగానే ప్రొడ్యూసర్లు ఈజీగా పెంచుతున్నారు. ఓకే, వీడికి స్టార్ వాల్యూ వచ్చింది, మన సినిమా ఆడుతుంది అని చెప్పి. అంటే ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? చాలా టైమ్స్ పెంచుతున్నారు. ఇక్కడ 30% అనేది చిన్నది కదా అనేది లాజిక్. మరి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఒక హీరో డిమాండ్ చేసినప్పుడు ఇమీడియట్గా పెంచుతున్న ప్రొడ్యూసర్లు ఎన్ని మల్టిప్లై చేసినా అన్ని టైమ్స్ పెంచేస్తున్నారు. 30% పెంచడానికి ఎందుకంత సముఖంగా లేరు అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వైబిలిటీ. చెప్పేదంటే వైబుల్ అయితే డెఫినెట్గా పెంచుతారండి. నేను అదే మీతో మొదట సబ్మిషన్లో చెప్పినది 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక హీరోకి 20 కోట్లు 50 కోట్లు ఇవ్వగలుగుతున్నప్పుడు మీరు ఒక 30% పెంచడం పెద్ద కష్టం కాదేమో అని వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తా. సో కానీ నా గత సినిమా నేను ₹1 కోటిలోనే తీశాను, ఇప్పుడు నాకు ₹1 కోటి కష్టంగా ఉంది, ఎందుకంటే గత సినిమాకి ₹1 కోటి పెట్టింది మొత్తం కూడా వెనక్కి రాలేదు. అలాంటప్పుడు నేను కూడా ఒక 30% పెంచేయండి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళండి అనేది హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ అనేది ఒక చిన్న అండ్ మీడియం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నేను ఆలోచిస్తే నాకు కనిపించిన స్టేల్మేట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒక 500 కోట్లు పెడుతున్న బడ్జెట్ పెడుతున్న అతనికి ఇందులో మొత్తం ఓవరాల్గా ఈ వర్కర్స్కి సంబంధించిన దాంట్లో ఒక 3 crores 5 crores పెరగచ్చు. దట్ ఈస్ నాట్ షేకింగ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. బట్ వెరస్ అసలు ఉన్నదే ₹1 కోటి అనుకున్నప్పుడు అందులో ఈ 30% అన్నది ఇట్ విల్ బి బిగ్ బర్డన్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. సో ఇక్కడ ఓవరాల్ చేస్తే డెఫినెట్గా మంచిదే అన్నది నా ఒపీనియన్. బికాస్ ఎందుకు నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థంతో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించడం తప్పు కూడా కాదండి. ఇట్స్ క్వైట్ లాజికల్. ఎందుకంటే నేను సర్వైవ్ అవ్వాలి కదా గేమ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్. సో కాబట్టి నేను నా ఇంట్రెస్ట్ ఏమిటన్నది నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో బట్ ఏంటంటే ఈ పెద్ద సినిమా వాళ్ళు కూడా లేకపోతే ఇవ్వగలిగే వాళ్ళు కూడా చిన్న సినిమాలు అయితే మిగతా అన్ని సినిమాలని అడ్డం పెట్టుకొని చెప్పడం వలన కొంతమందికి అది హర్టింగ్గా అనిపించవచ్చు వర్కర్స్కి. అది సో ఇప్పుడు ఒకవేళ ఈ చర్చల్లో సినిమాల్ని స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ అని డివైడ్ చేసి లార్జ్ స్కేల్కి అయితే ఎంత ఇస్తాం, స్మాల్ స్కేల్కి అయితే ఎంత ఇస్తాం అని చెప్పడం వల్ల ఓకే, ఐ మీన్ నిర్మాతలకైతే భారం తగ్గుద్ది, పెద్ద బ్యానర్స్ ఎలాగో భరించగలరు కాబట్టి ఓకే. ఇది వాళ్ళు ఎందుకు భరించాలనుకుంటారు కదా. ఓకే ఇప్పుడు ఎవరికైనా కానీ ఇట్స్ వెరీ ఈజీ టు సే సంబడి ఇంకొక ₹1 కోటి ఎక్కువ పెంచండి అని నేను చెప్పడం ఈజీయే, బట్ వాళ్ళకి ఎందుకు చేయాలనిపిస్తుంది? అంతే, కరెక్ట్. అదే ఆ ₹1 కోటి నేను ఏదో ప్రమోషన్ మీద పెట్టుకుంటాను కదా అని. అయినా ఒకవేళ ఇలా డివైడ్ చేసినా కూడా వర్క్ సేమ్ ఉంటుంది కదా లేబర్కి. సో ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, చిన్న సినిమాలు వద్దు పెద్ద సినిమాలకి వెళ్దామని ఆలోచిస్తారేమో, లైక్ ఓటీటీ. అదే జరుగుతుంది. అది ప్రాబ్లం ఏమిటంటే ఈవెన్ వర్కర్స్ ఎవరైతే ఇప్పుడు బాధితులుగా మనకు కనపడుతున్నారో వాళ్ళు కూడా వచ్చేసరికి చిన్న సినిమాలు డిస్క్రిమినేట్ చేస్తారు. మమ్మల్ని ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని అడిగిన అవే గొంతుకులు ఇక్కడ కూడా డిస్క్రిమినేషన్ మొదలెడతాయి. కరెక్ట్. దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ అండి. సో మన దాకా వచ్చినప్పుడు మన ఆర్గ్యుమెంట్ మారిపోతుంది. సో బీయింగ్ ఏ డైరెక్టర్ అంటే మీరు చూశారు కాబట్టి మిగిలిన వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు తమిళ్ అలా, వాళ్ళతో పోలిస్తే మనకి ఎలా ఉన్నాయి, మన వాళ్ళ వేతనాలు ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ కేరళ నేను వర్క్ చేసిన ఇండస్ట్రీలో మలయాళం ఇండస్ట్రీలో చేశాను. మలయాళం ఇండస్ట్రీలో రేట్లు తక్కువ, బట్ కానీ వాళ్ళ కాల్ షీట్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనదేంటంటే ఒక ఫస్ట్ కాల్ షీట్ 6 to 6 కూడా, అంటే 12 hours కాల్ షీట్ కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. బట్ వేరేజ్ అక్కడ ఏంటంటే 6 to 2 ఒక కాల్ షీట్, 2 నుంచి 10 ఒక కాల్ షీట్. మోస్ట్ ఆఫ్ ద మలయాళం ఫిల్మ్స్ ఈ 2 కాల్ షీట్ల మీద వర్క్ చేస్తాయి. ఈ 2 కాల్ షీట్ల తాలూకా కాస్ట్ కలుపుకున్నా కానీ నేను షూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్న సింగిల్ కాల్ షీట్ కంటే రేటు తక్కువే ఉండేది. ఓకే, బట్ కానీ అక్కడ యూనియన్స్ తాలూకా ఇది డామినెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు స్ట్రైక్ అన్నారంటే బికాస్ కేరళ ఆ ప్లేసెస్ చాలా నోటోరియస్ ఆ ఆస్పెక్ట్లో, పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్నా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి సో వాటిని అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇక్కడ చాలామంది వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఫైనల్ అది షూటింగ్ కంప్లీట్ అయిపోయినా కానీ బిల్స్ క్లియర్ చేయని సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని గట్టిగా అడగలేని పరిస్థితుల్లో యూనియన్లు ఉండటం, ఇవన్నీ కూడా జరిగాయి అనేది. బట్ కేరళలో నేను అలాంటి ఇష్యూని అయితే నేను ఎప్పుడు వినలేదు. సో ఈ డిమాండ్ అయితే పాజిటివ్గా సార్ అనుకుంటే వీళ్ళు అన్నది ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తే మాకు బాగుంటుంది. డెఫినెట్లీ నేను మీరు ఒక చిన్న ప్రొడ్యూసర్ అవ్వండి, మీడియం అవ్వండి, పెద్ద ప్రొడ్యూసర్ అవనివ్వండి, ఒకసారి వర్క్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ చేసుకున్న దానికి కాంపన్సేట్ చేయటం అన్నది మీ బాధ్యత. మీ సమస్యలు ఏమన్నా ఉండనివ్వండి,
నాకు 10 మంది వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యూనియన్‌లో కొన్నిసార్లు డిమాండ్ చేసి మీరు ఇంతమందిని మినిమమ్ పెట్టుకోవాలి అని. సో, అది మీరు డిక్టేట్ చేయకూడదు అన్నది నా అభ్యర్థన వాళ్ళని కూడా. నేను ఎంతమందితో చేసుకోవాలనేది నాకున్న వెసులుబాటు ప్రకారం నేను ఆలోచించుకుంటాను. నేను ఎంత కమిట్ అయ్యానో అది నేను పే చేశానా లేదా అని అడిగే అధికారం మీకు ఉంది తప్ప, నేను ఎంత ఖర్చు పెట్టాలి అని డిమాండ్ చేసే ఇదైతే మీకు లేదని. ఫర్ ఎగ్జాంపుల్ 30% మీరు పెంచాలి అని అందరూ నిర్ణయించుకున్నారు, కానీ దీనికి కనీసం ఒక 6 లైట్ మెన్లు కావాలండి అన్నారు. బట్ నాకున్న ఈ 30% పెరగడం వలన నాకు 6 వద్దు బ్రో, నాకు 5 నేను సరిపెట్టుకుంటాను, నాకు 5 మీరు రండి అన్నప్పుడు యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఏదో ఒక రకంగా ఆ ప్రొడ్యూసర్ని సేవ్ చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది. లేదంటే మినిమం ఇంతమంది ఉండకపోతే మేము రాము, మీరు ఇలా చేయకుండా ఉంటే కష్టం, లేకపోతే మేము మీకు కోఆపరేట్ చేయము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఎనీబడి వర్క్ తీసుకున్న తర్వాత వర్కర్స్ని లచ్కి వదిలేయకుండా వాళ్ళ మానాన్ని వదిలేసి, ఎందుకంటే బికాస్ దే ఆర్ టోటలీ సర్వైవింగ్ ఆన్ దిస్. ఈరోజు పని చేసాము, మార్నింగ్ కాల్ షీట్కి వెళ్ళాము అంటే ఈవినింగ్ ఎంతో కొంత మనకు డబ్బులు వస్తుంది, నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి అని. ద ఎండ్ ఆఫ్ ద డే కృష్ణానగర్లో కానీ ఎక్కడున్నా కానీ వీళ్ళంతా ఎన్నో డ్రీమ్స్ తోటి వస్తాం. ఎవరు ఏ కాలనీలో ఉన్నా కానీ కళ అయితే ఒకటే, ఆ స్క్రీన్ని మనం ఏదో ఒకలాగా ఎలివేట్ అవ్వాలి, మన తాలూకా వర్క్ 10 మందికి తెలియాలి అనే ఒక ప్యాషన్తో వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అక్కడ వాళ్ళు పెట్టిన శ్రమ చెమట ఏదైతే ఉందో దానికి కాంపన్సేట్ చేయాలి అని వాళ్ళు అడగటం, దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే యూనియన్లు కానీ ఎవరైనా కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవటం అన్నది సహేతుకం అండి. అది అబ్సల్యూట్లీ రైట్. సో ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే 100 కోట్లు హీరోలకి ఇస్తున్నారు, 100 కోట్లు ఇస్తున్నారు, మాకు పెంచడానికి మీకు నొప్పి అని ఎలా పాయింట్ రైజ్ చేస్తున్నారో అటు నుంచి కూడా కొన్ని నిందలు వచ్చినాయి. ఏంటంటే మీరు 3 లక్షలు 2 లక్షలు 1000 రూపాయలు 2000 సంపాదించుకునే ఒక డైలీ వేజ్ ఎర్నర్కి 3 లక్షలు 2 లక్షలు మెంబర్షిప్ కోసం తీసుకోమంటే ఎలా కడతాడు అని చెప్పి వాళ్ళు ఒక పాయింట్ రైజ్ చేస్తారు. సో దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు మనం కింద లెవెల్ మీరు అన్నట్టు పాపం డైలీ వేజ్ ఎర్నర్ చూసుకుంటే వాళ్ళకి పాపం జాబ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఏమీ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ రాదు, జాబ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, వాళ్ళకి రేపొద్దున ఏమన్నా ఫిజికల్గా వాళ్ళు ఫిట్ కాకపోతే బయటికి వెళ్ళిపోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో. బట్ పైన వాళ్ళని చూస్తే కొంతమంది ఏంటంటే వీళ్ళు పెట్టిన రూల్స్కి డిమాండ్స్కి సడన్గా ఇలా చేస్తున్న దానికి గుత్తాధిపత్యం నడుస్తుంది, వీళ్ళ రాజ్యం నడుస్తుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, దీన్ని కొంచెం వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు అని చెప్పి ఒకటి వింటున్నాం. సో ఏ కోణంలో చూడాలంటే వీళ్ళని చూసి జాలిపడాలా, వీళ్ళందరినీ చూసి పాపం అనిపిస్తుంది, వీళ్ళని చూస్తేనేమో కొన్ని సడన్గా డెసిషన్స్ తీసుకోవడం, లేదంటే వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం. ఈ 3 లక్షలు 2 లక్షలు అనేది కూడా చాలా పెద్ద పాయింట్గా రైజ్ చేశారు, బికాస్ అంత పే చేయాలంటే ఎలా పే చేస్తాడు అనేది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇది ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే, ఆల్రెడీ ట్రైన్లో కూర్చున్నవాడు ఎవరైనా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కుతుంటే వాళ్ళని రెసిస్ట్ చేస్తారు, సీట్ ఎక్కడ ఉంది మీరు రావద్దని చెప్పి వాళ్ళు రానివ్వరు. బట్ అదే వాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఉంటే ఫైట్ చేస్తారు, మేము కూడా టికెట్ కొనుక్కున్నాం మాకు కూడా స్పేస్ ఇవ్వాలి అనేది అడుగుతాం. మళ్ళీ అతను ట్రైన్ మొత్తానికి సీట్ సంపాదించుకుంటే నెక్స్ట్ స్టాప్లో ఇదే బిహేవియర్ చూపెడతాడు, ఎలా వస్తారండి అనేది. అందుకే నేను అంటున్నాను, మీరు ఏ సైడ్ కూర్చున్నారన్న దాన్ని బట్టి మీ ఆర్గ్యుమెంట్స్ మారిపోతాయి, మీ వాల్యూ సిస్టమ్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి వెళ్ళటం అనేది ఒక డిసిప్లిన్ ఇది కాదు, కాబట్టి ఇంత ఒక మినిమం మనం పెట్టాము అంటే ఒక రెస్ట్రిక్టెడ్ దీంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే గ్రూప్కి ముందు ఫస్ట్ వర్క్ ఇప్పించాలి కదా. వాళ్ళనే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే వర్క్ లేనప్పుడు ఇంకా కొత్త వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా డైల్యూట్ అయిపోతుంది కదండి, మనం ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అండ్ చాలా యూనియన్లు ఏంటంటే వర్కర్స్ తాలూకా శ్రేయస్సు కోసం ట్రై చేస్తున్నాయండి. అండ్ ఆ విషయంలో మనం వీ షుడ్ అప్రిషియేట్, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెడుతున్నారు. కొంతమంది ఏమైనా రిటైర్ అయిపోయేటప్పుడు వెళ్ళిపోవాలి అనుకుంటున్నప్పుడు ఆ అమౌంట్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఒక మంచి అమౌంట్ తోటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీ చేసే ప్రతి సపోర్ట్ కూడా యూనియన్స్ చేయాలి. ఎవరైనా చేయకుండా ఫండ్స్ని మిస్యూజ్ చేస్తుంటే డెఫినెట్లీ ఆ యూనియన్లో వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. బట్ దాని ఇంటెన్షన్ అయితే ఒక ప్రాపర్ ఇంటెన్షన్ తోటి, ఒక బిల్డింగ్ ఫండ్ అంటున్నారు, బిల్డింగ్ కట్టుకుంటున్నారు, సండేస్ మీటింగ్స్ కోసం వాటి కోసం స్పేస్ వాళ్ళకి కావాలి. అండ్ అలాగే చాలామంది ఇన్సూరెన్సెస్ ఇస్తున్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చి సడన్గా ఏదైనా ఇష్యూ వస్తే కొంత హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ తీసుకొని రావాలి అని యూనియన్ ఉన్న లీడర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ చేయకపోతే చేయాలి, చేయని వాళ్ళని క్వశ్చన్ చేయాలి డెఫినెట్లీ. సో ఇది ఇంకా ఇలాగే లాగితే ఎవరికి ఎక్కువ నష్టం అంటారు? ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ నష్టపోతూ ఉంటాడు. నార్మల్గా అడుగుతున్నాను, అంటే వీళ్ళ తరపున వాళ్ళ తరపున. ఇట్స్
ఒక గేమ్ ఆఫ్ పేషెన్స్ అండి. ఎవరు ఎక్కువ తొందరగా అంటే హూ బ్లింక్స్ ఫస్ట్ అంటాం, ఎవరు ముందు కన్నారిపితే వాళ్ళు ఓడిపోతారు అనేది చాలా నెగోషియేషన్స్లో ఉండే ఒక బేసిక్ ఆర్ట్. ఎవరు ముందు సరే చెప్పు ఏమిటి అన్నారు అంటే వాళ్ళు ఇదవుతారు, ఎవరు ఎన్ని రోజులు హోల్డ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ గేమ్. సో పోస్ట్ కరోనా సినారియో చాలా చేంజ్ అయింది, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చూడనివి చాలా చూసింది ఇండస్ట్రీ. ఓకే, కొన్ని నెలలు సినిమా షూటింగ్లు లేకపోవడం చూశారు, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. సో ఇట్స్ ఎ టఫ్ టైం యాక్చువల్లీ ఒక రకంగా, ఎందుకంటే పేషెన్స్ తాలూకా లెవెల్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఒక టైంలో ఒక 5 రోజుల తర్వాత గిలగిలాడిపోయేవాళ్ళు, మనం అసలు ఏమీ లేదు 2 నెలలు 3 నెలలు వర్క్ లేకుండా కూడా ఉన్నారు. అలాంటిది కూడా చూశారు కాబట్టి మేబీ ఇది కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ప్రమాదం ఉందండి, బికాస్ వన్స్ యూ హ్యావ్ సీన్ ఇట్ అది. బట్ యాక్చువల్లీ ఎక్కడో ఒక దగ్గర ప్రొడ్యూసర్స్ అనుకోండి, ఎందుకు వాళ్ళ స్టేక్స్ ఎక్కువగా ఉంటాయండి. ప్రొడ్యూసర్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కాల్ షీట్లు కానీ వాళ్ళ ఇది కానీ ఆల్రెడీ ఆర్టిస్టుల డేట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్న ప్రొడ్యూసర్ వర్క్ జరుగుతుంటే ప్రొడ్యూసర్ తాలూకు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఏదో ఒకటి చేసి సెటిల్ చేసేయండి అంటాడు. ఇంకా స్టార్ట్ చేయని వాడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అలా ఎలా కుదురుతుందండి, అసలు మనం తగ్గకూడదండి అని నేను చెప్పాను కదా, మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి మీ వాల్యూ సిస్టమ్ మారిపోతూ ఉంటుందండి. సో అది ఇష్యూ అండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ వీక్గా పడతారు రాబోయే రోజుల్లో, హూ బ్లీడ్స్ ఫాస్ట్, ఎవరు తొందరగా ఎక్కువ బ్లీడ్ అయ్యారు, ఇంకెప్పుడు ఎవరు ఓపిక చచ్చిపోయింది అంటే వాళ్ళు నెగోషియేషన్ టేబుల్కి తొందరగా వస్తారు అండ్ రెండో వాళ్ళు ఆ అడ్వాంటేజ్ తీసుకుంటారండి. ఇట్స్ క్వైట్ కామన్ అండి, ఇట్స్ నాట్ ఈ సినిమా గురించే కాదు దేని గురించి కాదు, ఇట్స్ కామన్ ఇన్ ద నెగోషియేషన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అది సో ఇప్పుడు ఎక్కడైనా మనం బేసిక్గా నిర్మాత అనేవాడు ఉండాలి, లేకపోతే అన్ని కలలుగానే మిగిలిపోతాయి. డెఫినెట్లీ అండి, ఇలా కళలన్నీ సాకారం అవ్వాలంటే నిర్మాత. సో నిర్మాతకి సాకారం అందించాలంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఒక సపోర్ట్ వస్తే బాగుంటుంది, అంటే ఏదైనా భరోసా కానీ. ఇప్పుడు నార్మల్గా మనం ఎలా ఇన్సూరెన్స్ చేయించుకుంటాం అలాగే ఒక సినిమా ఇన్సూరెన్స్ సంథింగ్, సినిమా రిజల్ట్ ఎలా అయినా లేదంటే ఒక సబ్సిడీ ఇవ్వడం, ఇక్కడ చేస్తే ఇలా సబ్సిడీ, ఇలాంటి ఏమైనా జరిగితే బాగుంటుంది. ఏదైనా ఒక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా లాంచ్ చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా అనుకుంటున్నారు? ఏదన్నా ఒక ఇండస్ట్రీ బాగా లో దేంట్లో ఉన్న టైంలో ఈ సబ్సిడీస్ అనేవి ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. బట్ ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక పెద్ద ఇండస్ట్రీగా ఎదగాలి అని ట్రై చేస్తున్న టాలీవుడ్లో అలాంటి భేదార్పులకు అవకాశం లేదు. యూ క్యాన్ సే దట్ సినిమాలు తీయడానికి డబ్బులు లేవండి మీరు సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు 500 కోట్లు అంటారు, 1000 కోట్లు అంటారు, మీకేంటి ప్రాబ్లం అన్నది ఇట్స్ క్వైట్ అ లాజిక్. అండ్ ఒక 300-400 సినిమాలు తీయగలుగుతున్న ఒక ఇండస్ట్రీలో దీన్ని అసలు సినిమాలే లేవు, ఈ లాంగ్వేజ్ చచ్చిపోతుంది, మీరు తీయండి సినిమాలు బాబు అని చెప్పి ఏదో ఇస్తే ₹1 కోటి ఇస్తున్నాం అనేది. చిల్డ్రన్ ఫిల్మ్కి సబ్సిడీ ఇస్తామని చెప్పారు, ఎంతో ప్రతి ఒక్కరు స్టేజ్ని వాడుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చెప్పారు చిల్డ్రన్ ఫిల్మ్ సబ్సిడీస్ ఇస్తున్నాం ఇవన్నీ. ఒక్క సినిమా కూడా పూర్తిగా ఇచ్చిన పాపాన్ని పోలేదు ఏ గవర్నమెంట్ కూడా. బికాస్ వాళ్ళ ప్రియారిటీలో ఇది లాస్ట్లో ఉంటుంది బడ్జెటరీ. పాపం గవర్నమెంట్ రన్ చేసేవాళ్ళు ఒక ఇల్లు రన్ చేస్తుంటేనే ఒక నెల తిరిగేసరికి టెన్షన్ వచ్చేస్తుంది, 1వ తేదీ వచ్చేస్తుంది అద్దెలు కట్టాలని. అలాంటిది గవర్నమెంట్లు రన్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇది లాస్ట్ ప్రియారిటీలో ఉంటుంది ఫిల్మ్ అనేది. మీ బాధలేవో మీరు పడండి, మీరు ఏమన్నా సినిమాలు ఆడితే ఆ 18% GST మాకు ఇవ్వండి అనే ఆలోచనే తప్ప దీనికి ఏదో చేయాలి అనే దీంట్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వస్తుందని నేనైతే అనుకోనండి. కొన్ని పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, లైక్ తెలుసు అంటే పేర్లు ఎందుకు మెన్షన్ చేయడం కానీ, ఇప్పుడు మీరు అన్న 500 కోట్లు 100 కోట్లు ఇలాంటివన్నీ వాళ్ళని చూసే చెప్తున్న మాటలు, కలెక్షన్స్ కానీ. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటారు? బికాజ్ ఇంకా వాళ్ళ నుంచి ఏం కనిపించట్లేదు, అంటే మీడియా ముఖంగా అయితే బయట పబ్లిక్ రూపంలో ఏం కనిపించట్లేదు, హిడెన్గా బ్యాక్ సైడ్ ఏమైనా జరుగుండొచ్చు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ డెసిషన్స్ మేకింగ్లో వీటిలో? డెఫినెట్లీ అండి, వాళ్ళ సే ఉంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీని లీడ్ చేసేది, ఒక వాయిస్ ఇచ్చేది అంతా వాళ్లే కాబట్టి న్యాచురలీ అందరి ఇంట్రెస్ట్లని సర్వ్ చేసే దీంతోటే ఉంటుందండి. బట్ నేను అన్నాను కదా, ఇప్పుడు ఎవరు ఎక్కువ సినిమాలు ఫ్లోర్స్లో ఉన్నాయో వాళ్ళు ఎక్కువ డెలికేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కరోజు షూటింగ్ డిస్టర్బెన్స్ అయినా కానీ ల్యాక్స్లో లాస్ అవుతుంది ప్రొడ్యూసర్స్కి. ఒకవేళ వర్కర్స్కి వర్క్ రాకపోతే ఆ రోజు రావాల్సిన 1500 2000 రాదు, అంతవరకే తప్ప వీళ్ళకి ల్యాక్స్లో లాస్ అవుతారండి. అది కూడా ఒక ఇండివిజువల్ అనబడే ఒక ప్రొడ్యూసరు ఒకరోజు షూటింగ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒక 25 lakhs ఆర్టిస్ట్ డేట్లు దొరకపోవటం అనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డ్యామేజింగ్ అండి. ఒక్కరోజు షూట్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ఒక సినిమా ఆల్మోస్ట్ 3-4 నెలలు పోస్ట్ పోన్ అయిన సందర్భం నాకు తెలుసు. ఎందుకంటే కాంబినేషన్ సెట్ చేయడం అంత డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఉంచి స్టే అకామిడేషన్ అన్నీ ఇచ్చి అలాంటి వాటి తరగతి కాంబినేషన్ మిస్ అయితే మళ్ళీ ఇంకొక రోజు వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావటం చాలా పెద్ద డీల్ అండి అది. సో వాళ్ళు డెఫినెట్గా దాని గురించి స్టెప్స్ తీసుకుంటారు.
అండ్ నథింగ్ విల్ స్టాప్ అండి యాజ్ సచ్. ద షో మస్ట్ గో ఆన్ అన్నట్టు ప్రతి పని జరుగుతూ ఉంటుందండి. ఎవరు చేయాల్సిన స్కేల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని అయితే డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారు. ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఒక చిన్న స్టైల్మేట్ వచ్చింది, ఒక 2-3 డేస్కి వచ్చింది. డెఫినెట్గా సాల్వ్ అవుతుంది అనేది ఇన్ని సంవత్సరాలు నేను చాలాసార్లు ఇలాంటి డిస్కషన్స్ నేనే చూశానంటే ఇంకా పెద్దవాళ్ళు సీనియర్స్ ఇంకా చాలా చాలా చూసే ఉండుంటారు, దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. డెఫినెట్గా ఇది ఒక పాసింగ్ ఇష్యూ అన్నదే నా ఒపీనియన్ అండి. ఓకే. సో బేసికల్లీ ప్రతి ఒక్కరి మైండ్లో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏమని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచన ఏముందంటే ఎమికబుల్ సొల్యూషన్ ఏదో ఒకటి తీసుకోవడం. వీళ్ళు ఒక స్టెప్ దిగాలి, వాళ్ళు ఒక స్టెప్ తగ్గాలి, మొత్తం తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఏదన్నా ఒకటి చేయాలి. అండ్ ఇక్కడ నాకున్న ఈ అవకాశం దొరికింది కాబట్టి మీ త్రూ చెప్పాలనుకుంది ఏంటంటే, ఓకే చిన్న సినిమాలు వాళ్ళకి పెద్ద పెంచొద్దు, వాళ్ళకి 5% మించి పెంచొద్దు, వీ కెన్ ఎఫర్డ్ కాబట్టి ఓకే వీ వుడ్ లైక్ టు గివ్ ఓకే 10-15% మేము పెంచుతాం అని చెప్పి వాళ్ళకి ఒక ఇది క్రియేట్ చేసి, ఎందుకంటే బికాస్ ఎన్ని 3 కోట్ల రూపాయలని కంటే తక్కువ అయితే చిన్న సినిమా అనేది, 3 కోట్ల కంటే ఎక్కువైతే పెద్ద సినిమా అనేది ఏదో చిన్న క్లాసిఫికేషన్ ఒకసారి జరిగింది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. మేబీ అదే సేమ్ క్లాసిఫికేషన్లో మీరు ఇచ్చారనుకోండి, డెఫినెట్గా వై నాట్. అండ్ ఎందుకంటే ఇప్పుడు మల్టీ లాంగ్వేజెస్ చేస్తున్న సినిమాలు ఉన్నాయి, మల్టీ లాంగ్వేజెస్లో మన యూనియన్ దీంట్లో డబుల్ కాల్ షీట్లు అంటారు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మేబీ వీటన్నిటి ఇష్యూస్ గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. ఎలాగ మేము డబుల్ కాల్ షీట్ ఇస్తున్నాం కదా, ఎందుకు అంత పెంచడం అవసరం ఏముంది, బికాస్ ద సేమ్ డే యు ఆర్ కాంపన్సేటెడ్ మోర్ అని వాళ్ళని కన్విన్స్ చేయగలిగిన ఏం చేసినా కానీ డెఫినెట్గా అది బాగానే ఉంటుంది. అండ్ తొందరలోనే సాల్వ్ అవుతుందండి. వర్కర్స్కి న్యాయం జరగాలి, ప్రొడ్యూసర్స్ కూడా అన్యాయం జరగకూడదు. దిస్ ఇస్ వాట్ మై సబ్మిషన్. ఫైనల్లీ మీరు సైలెన్స్ ప్లీజ్ అంటూ వచ్చారు ఇండస్ట్రీకి. సో మూడు నంది అవార్డులు గెలుచుకున్నాం మీ సినిమా. సో ఇప్పుడు సైలెన్స్ ప్లీజ్ అని ఎవరి వైపు చెప్తారంటే కొంచెం మీరు తగ్గండి బెటర్ అనే సజెషన్. కొన్నిసార్లు సైలెన్స్ కంటే కూడా ఒక ప్రాపర్ డిస్కషన్ హెల్దీగా ఉండాలండి. అంటే ఎదుటివాడు బ్లీడ్ అయ్యే వరకు మనం ఆగాలి అనుకున్నప్పుడు సైలెన్స్ ప్లీజ్ కుదురుతుందేమో. నేను కామ్గా ఉన్నామంటే ఎదుటి వ్యక్తి బ్లీడ్ అయ్యాయి, ఫైనల్గా అతను రాజీకి వస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ అవ్వచ్చు ఎవరిదైనా కానీ. బట్ అలాంటిది కాకుండా అందరం కలిసి ఉండవలసిన వాళ్ళు లెట్ us టాక్, వై సైలెన్స్. సూపర్ సార్. ప్రతిదీ అంటే మీరు కొన్ని మెటాఫర్స్ కొన్ని ఇన్సిడెంట్స్ని మ్యాచ్ చేసి చెప్పారు. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు వాడు ఫైట్ చేస్తాడు, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వాడే మారిపోతాడు. చాలా సూపర్ అనమాట. అంటే నార్మల్ ఆడియన్కి, కామన్ నా అలాంటి వ్యక్తికి కూడా అర్థమయ్యేలా చెప్పారన్నమాట. మీరు అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్తే.